చికెన్ రేట్లు అయితే పడిపోయాయి. మనం చూసుకున్నట్లయితే ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాలో అయితే కొన్ని అంటే పౌల్ట్రీ ఫార్మ్‌లో బర్డ్ ఫ్లూ రావడంతో అయితే చాలామంది చికెన్ తీయడం తగ్గేస్తున్నారు. అయితే హైదరాబాద్‌లో కూడా చికెన్ రేట్లు తగ్గాయి. అయితే ప్రస్తుతం హైదరాబాద్ కావచ్చు, తెలంగాణకు సంబంధించి ఎలాంటి బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కానప్పటికీ కూడా కొంతమంది భయంతో అయితే చికెన్ తినడం తగ్గిస్తున్నారని చెప్తున్నారు. ప్రస్తుతం మనం మాదాపూర్‌లో ఒక చికెన్ సెంటర్‌లో ఉన్నాం. సో నిర్వాహకురాలిని అడిగి తెలుసుకుందాం ఎట్లా ఉంది? గిరాకీ ఎట్లుంది? అసలు మన దగ్గర సిట్యుయేషన్ ఎట్లుంది? ఆమెను అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. చెప్పండి. అమ్మ చెప్పండి ఎట్లుంది చికెను? అంటే సేల్ కొంచెం పర్వాలేదు. ఇక్కడ అంత ఎఫెక్ట్ ఏం లేదు. ఆ! మన తెలంగాణలో బానే ఉంది. ఆంధ్రాలోనే ఓకే. ఉన్నది. ఆ! ఇక్కడ అంటే మీకు హోమ్ ఫార్మ్స్ ఉన్నాయా? ఓన్ ఫార్మ్స్ ఉన్నాయి. ఎక్కడ? నల్గొండ డిస్ట్రిక్ట్ చిట్యాల. ఆహా! ఎట్లుంది? ఏమన్నా ఉందా? మన దగ్గర కేసులేమన్నా అట్లా వచ్చినాయా? ఏం లేదు. మన దిక్కు రాలేదు ఇంకా వైరస్. ఆ! ఓకే. అక్కడే ఉంది ఆంధ్రాలో. అక్కడి నుంచి వెహికల్స్ కూడా ఇక్కడ రానియట్లేదు. రానీయట్లేదా? రానియట్లేదు. ఎట్లుంది? డిమాండ్ ఎట్లుంది కస్టమర్స్ నుంచి? ఇక భయంతోని కొంచెం అంటే మాకైతే పర్వాలేదు. ఓకే. కొన్ని కొన్ని షాపులలో భయంగా తీసుకోవట్లేదు గానీ పర్వాలేదు మొత్తానికి. ఎగ్స్ రేట్స్ కూడా పడిపోయినట్టున్నాయి. అంతకుముందు భారీగా ఉండేవి. రిటైల్‌గా చూసుకున్నట్లయితే రూ. 7 అట్లా ఉండేది. ఇప్పుడు ఎట్లుంది? కొంచెం పర్వాలేదు ఇప్పుడు రేటు. మరీ అంత తక్కువ ఏం లేదు. ఇంకా మళ్ళీ ఒక 15 డేస్ అలా అయితే మళ్ళీ పుంజుకుంటుంది. ఇది మీ హోమ్ ఫార్మ్ అంటున్నారు. ఇప్పుడు రేట్లు కూడా మీరు ఓన్‌గా నిర్ణయిస్తారా? మేము ఓన్‌గానే నిర్ణయిస్తాం మేము. ఎట్లుంది కేజీ చికెన్ స్కిన్‌లెస్? మా దగ్గర 160 ఉంది. బయట 200 ఉంది. ఓకే. మార్కెట్ రేట్ ఎప్పుడైనా మార్కెట్ రేట్ కంటే మా దగ్గర తక్కువ ఉంటుంది. థాంక్ ఓకే. చూసారు కదా, తెలంగాణలో ఎలాంటి బర్డ్ ఫ్లూ కేసు నమోదు కాలేదని, తెలంగాణలో అన్ని పౌల్ట్రీ ఫాలోవర్లో కూడా కోళ్ళు ఆరోగ్యంగా ఉన్నాయని చెప్తున్నారు. అలాగే ఏపీ నుంచి వచ్చే ఎలాంటి కోళ్ళను కూడా ఏపీకి రానివ్వట్లేదని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అయితే చికెన్ తినేవారు భయపడాల్సిన అవసరం లేదని, తెలంగాణలో ఎలాంటి బర్డ్ ఫ్లూ కేసులు రాలేదని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. అయితే మనం చూసుకున్నట్లయితే గతంలో ఎగ్స్ రేట్లు కూడా భారీగా ఉండేవి. ఎగ్స్ రేట్స్తో పాటు చికెన్ రేట్ కూడా తగ్గింది. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ స్కిన్లెస్ చికెన్ అయితే ₹160 ఉంది. ఇక 30 ఎగ్స్‌కి అయితే ₹144 ఉన్నట్లయితే నిర్వాహకులు చెప్తున్నారు. కెమెరామెన్ రవీంద్రతో శ్రీనివాస్, వన్డే తెలుగు, హైదరాబాద్.